అందరికీ నా శుభాభివందనాలండి. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం, మనుషులు వారి జీవితంలో ఏం కోరుకుంటారనంటే, నేను ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి, నా బట్టలు ఎప్పుడు చక్కగా ఉండాలని చెప్పి చిన్న మరకైనా ఏం వాళ్ళ వస్త్రాల మీద పడినా వెంటనే పోయి కడుక్కోవడానికి ఇష్టపడతారు కదండి. ఇంకొంతమంది ఏంటంటే ఏముందిలే అని మట్టిగా అట్లనే వాళ్ళకి నచ్చినట్లు అట్లనే తిరుగుతూ ఉంటారండి. లేదు కదా, ఎప్పుడు పరిశుభ్రంగా ఉండటానికే వాళ్ళు కోరుకుంటారు. మనము అలానే కోరుకుంటాము. అదేవిధంగా మన హృదయ పరిశుద్ధతను కూడా మనం ఎప్పుడు కూడా నా హృదయంకి ఎటువంటి చెడుది ఏమీ తగలకుండా, ఎటువంటి పాపం నా హృదయంకి అంటకూడదని ఈరోజు నువ్వు హృదయ శుద్ధతని కోరుకునే వ్యక్తివైతే ఈరోజు వాక్యాన్ని వింటున్నా నువ్వు, దేవుడు నిన్ను మార్చునుగాక. ఆమేన్. ఈ హృదయ శుద్ధత అనేది కోరుకునే వ్యక్తి ఎప్పటికప్పుడు తన హృదయాన్ని యేసయ్య రక్తంలో కడుక్కుంటూ ఉంటాడండి. మనం ఒక వ్యక్తిని బైబిల్లో జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, దావీదు గారు, ఆయన గొర్రెల కాపరిగానే ఉన్నాడు, కానీ దేవుడు అతని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. తన యొక్క బిహేవియర్ లేదంటే తన యొక్క లైఫ్ స్టైల్ గురించి మనం చక్కగా క్లుప్తంగా ఒక్కసారి మనం రిమైండ్ చేసుకోగలిగినట్లయితే, 139వ దావీదు కీర్తన 23-24 వచనములో, దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో దాన్ని సరిచేయని కోరుతాడండి దేవుడిని. దావీదు గారు తన జీవితంలో 7 మార్లు ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డారండి. ఎంతో గొప్ప ఆత్మీయత అండి. నిజంగానే దాన్ని బట్టే దేవుడు దావీదు గారిని ఎన్నుకున్నారు. తన జీవితంలో అంత గొప్ప రాజైనా అన్ని దేశాలని అతడు ఆ దేశమంతట్లో ఉన్న ప్రజలు వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవాలి. ఎంత టెన్షన్ ఉంటుందండి, ఎంత టెన్షన్ లైఫ్. కానీ తను 7 మార్లు దేవుని సన్నిధిలో కనిపించేవాడట. మరి ఆ స్తుతించే హృదయము అతనికి కలిగిందండి. అన్నిటికంటే ముఖ్యంగా మనము స్తుతించాలి అని అంటే మన హృదయం సంతోషంగా ఉండాలి. మన హృదయం సంతోషంగా ఉండాలంటే మనము పరిశుద్ధంగా ఉండాలండి. ఎందుకంటే దినమునకు 7 సార్లు అతను తన హృదయాన్ని శుద్ధిపరుచుకుంటూ ఉండేవాడంట. 7 సార్లు. ఈరోజు నా జీవితంలో, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా దినమునకు 7 సార్లు అనంటే ఒక రోజులో కనీసము ఒక 3 గంటలకు ఒకసారి 5 లేదా 10 నిమిషాలు నువ్వు దేవునికి ప్రార్థించినట్లయితే ఏమనంటే, దేవా, ఈరోజు నా దినమంతటి నీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా, నా ప్రతి ఒక్క పనిలో నీ హస్తాన్ని తోడుగుంచు, నా కుటుంబంకి నీ కృపను తోడుగుంచు, నీ హస్తాన్ని తోడుగా ఉంచు, దుష్టుని యొక్క చర్యలు ఏవి కూడా నా కుటుంబం మీద కానీ నా మీద కానీ ఎటువంటి హాని వారికి తలపెట్టకుండా వాటన్నిటిని దుష్టుని యొక్క పన్నాగాలు నేను లయపరుస్తున్నాను తండ్రి యేసునామములో, ఆమె నన్ను అని నువ్వు ప్రతి ఒక్క 3 గంటలకు ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు నువ్వు ప్రార్థించగలిగినట్లయితే ఎంత గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది. దాని యొక్క ప్రతిఫలం కూడా నువ్వు చూస్తావు. ఆ విధంగా నువ్వు గడిపినప్పుడు ఒక రోజంతట్లో నీకు తెలియకనే దాదాపుగా ఒక గంట సేపు దేవునితో నువ్వు గడిపిన వాడుగా అవుతావు. పరలోకం అంటండి ప్రార్థించే వ్యక్తిని ఎప్పుడూ కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటుందంటండి.